మీరేమో మళ్ళీ అధికారంలోకి వస్తామని చెప్తున్నారు, కానీ పవన్ కళ్యాణ్ 15 సంవత్సరాల పాటు ఈ కూటమి అధికారంలో ఉంటుంది, జగన్మోహన్ రెడ్డిని ఇంకొక 15 ఏళ్ళు ముఖ్యమంత్రి కానివ్వకుండా చేస్తానంటున్నారు. నేను జాతకాలు చెప్పుకోమను అస్ట్రాలజీ లాగా ఆయన చెప్పుకుంటూ పోతున్నాడు. అసలు పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తికి ఓటేసినందుకు లేదా ఆయనకి ఫ్యాన్గా ఉన్నందుకు ఉన్నవాళ్ళు సిగ్గుపడాలి. ఎందుకంటే ఒక నాయకుడికి ఉండాల్సిన లక్షణం ఏది కూడా అతనికి లేదు. ప్రజల పట్ల ప్రేమ కానీ, తనకిచ్చిన పదవి పట్ల లేదా తను పెట్టిన పార్టీ పట్ల చిత్తశుద్ధి కానీ, అంటే స్టేట్కి కానీ ప్రజలకి మంచి చేయాలన్న ఆలోచన ఎక్కడా లేదు. తన ప్యాకేజీ, తన షూటింగు, తన కంఫర్టు, తన సుఖం, ఇవి తప్ప ఏ రోజైనా ఒక ఆలోచన చేశాడా? సో పవన్ కళ్యాణ్ అనేవాడు ఒక పొలిటికల్ లీడర్గా పనికిరాని వ్యక్తి. ఏదో చంద్రబాబు నాయుడుతో చేరాడు కాబట్టి కూటమి ప్రభుత్వంలో ఎలాగో గెలిచాడు, కానీ విడివిడిగా వీళ్ళు కంటెస్ట్ చేసి ఉంటే డిపాజిట్లు కూడా రావనేది గత ఎన్నికల్లో వాళ్ళకి అర్థమైంది కదా. మీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఓడిపోయినా సరే ఇంకా బుద్ధి రాలేదు, వీళ్ళ నోర్లు తగ్గట్లేదు, వీళ్ళ చేతి రాతలు మారుస్తానని చెప్పి అంటున్నాడు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ మా చేతి రాతలా?